శంకరా నాద శరీరా పరా వేద విహారా హరా జీవేశ్వరా శంకరా నాద శరీరా పరా వేద విహారా హరా జీవేశ్వరా శంకరా. ఆహా, ఏం పాడుతున్నాడు కదా బాబా ఎస్పీబీ. ఇలా పాడగలిగితే జన్మకి ఇంకేం కావాలి? అదే మా టాలెంట్ అంటే పుట్టుకతో రావాలి. అనుకుంటే సాధించలేనిది ఏదీ లేదు. ఎలాన్ మస్క్ ఏమన్నాడంటే, ఎలా మస్తు బాబా సంగీత క్లాస్ టైం అవుతుంది, వెళ్ళొస్తా. నమస్తే మేడం. నమస్తే అమ్మా. ఇంతకుముందు మ్యూజిక్ ఎప్పుడైనా నేర్చుకున్నావా? అట్లా ఎప్పుడు క్లాస్కి అయితే ఏమి వెళ్ళలేదు మేడం. ఓకే నేర్చుకోవాలనుకుంటున్నాను. ఓకే ఓకే ఏదన్నా పాడి వినిపించు. నాకు సినిమా పాటలు తప్పితే ఏవి పాడడం రాదు మేడం. నేను ఎప్పుడు నేర్చుకోలేదు క్లాస్. పర్లేదు, సినిమా పాట అయినా పర్లేదు, ఏదన్నా పాడి వినిపించు. బంగారు కోడి పెట్ట వచ్చనండి ఎప్పప్ప 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 బంగారు కోడి పెట్ట. ఎలా పాడా మేడం? బాగా పాడాను. నీకు చాలా ప్రాక్టీస్ కావాల్సి వస్తుంది. ఓకే, కొంచెం కష్టపడాలి, కానీ పర్లేదు. మనం జిమ్కి వెళ్ళి మనం మజిల్స్ని ఎలా ట్రైన్ చేసుకుంటామో మన వోకల్ కార్డ్స్ని కూడా అలా ట్రైన్ చేసుకోవచ్చు. ఓకే, రోజు 1 గంట అలా సాధన చేస్తే నువ్వు కూడా చిన్నగా పాడగలుగుతావు. సరే, ఈరోజు నేను నీకు మరి సరళీ స్వరాలు నేర్పిస్తాను. ఓకే మేడం. సరళీ స్వరాలు అంటే ఏం లేదు, కర్ణాటిక్ లెసన్లో ఫస్ట్ క్లాస్ అంతే. ఓకే, ఇవి మాయామాళవ గౌళ రాగంలో ఉన్నాయి. ఏం హౌల రాగం మేడం? హౌల కాదు, మాయామాళవ గౌళ రాగం. మావల గౌళ రాగం. ఓకే ఓకే, సరేనా? ఇది చెప్పు. సా సా రీ రీ నువ్వు అన్నీ ఒకేలా పాడుతున్నావు. వేటి స్థానాల్లో వాటిని పాడాలి. అంటే పద నీ సా అలా పైకి వెళ్ళింది కదా, ఆరోహణ అన్నమాట. ప ద నీ నీ సా. లేయడం కాదు, పైకి వెళ్ళడం అంటే కూర్చో కూర్చో. ఓకే, సారీ మేడం. సరే, శృతి లేదమ్మా. అవును మేడం, మొన్ననే శృతి బ్రేకప్ అయింది. చిచి, శృతి అంటే అమ్మాయి కాదు, శృతి లయ అలా అంటారు కదా. లయ కూడా మేడం 2 years ముందే బ్రేకప్ అయింది. పిచ్ అండ్ టెంపో అని. సరే, ఇది ప్రాక్టీస్ చేసి నెక్స్ట్ క్లాస్లో అప్పచెప్పు. ఓకే ఓకే. మేడం, మీ ఫీజు వచ్చేసి? నేను చాలా మినిమల్ అమ్మా, అంతా మన ఇండియన్ కల్చర్నే ఫాలో అవుతాను. ఎక్కడున్నా 110 తప్ప ఎక్కువ తీసుకోను. నా దగ్గర ఇండియన్ రూపీస్ లేవు. మరి అది తెలియవద్దు. ఎక్కడున్నావు నువ్వు? జర్మనీలో. మరి యూరోస్ తీ. నా దగ్గర 120 euros ఉన్నాయి మేడం. పర్లేదులేమ్మా, రౌండ్ ఫిగర్ సరిపోతుంది. నెక్స్ట్ క్లాస్లో కలే.
ప్రాక్టీస్ చేసావా అమ్మా? ఇంట్లో కొంచెంసేపు ప్రాక్టీస్ చేశాను సరిగ్గా. ఓకే పాడు. అసలు శృతిలో లేదమ్మా. నువ్వు ఏ శృతిలో కంఫర్టబుల్ ఉన్నావు? నేను ఏ శృతిలోనూ కంఫర్టబుల్గా లేను మేడం. నాకు ఈ బాలుగారు లాగా సినిమా క్లాసికల్ సాంగ్స్ ఏమైనా నేర్పిస్తారా? సరే, నేను నీకు ఏదన్నా ఒక సింపుల్ గా గీతం నేర్పిస్తానే. ఓకే. సరిగా పద సాదా పగరి సా. ఇది ఆరోహణ అవరోహణ. ఇది ఇది ఆరోహణ అవరోహణ. స్వరం పాడమంటున్నా. ఓ నాకు రావడం లేదు మేడం. ఇది ఈరోజు అవ్వదులే, సాహిత్యంలోకి వెళ్ళిపోదాం. ఓకే. వరవీణా వరవీణ ఇది చాలా కష్టంగా ఉంది. మరి ఇది నేను ఎలా ప్రాక్టీస్ చేయమన్నా టిప్స్ ఇస్తారా? ప్రయత్నించమ్మా, అనుకుంటే సాధించలేనిది ఏది ఉండదు. సరేనా? ఓకే. అమ్మో, నాకు మ్యూజిక్ టైం అయింది. చూసుకోరా, ఒక 2 minutes నువ్వు రా, నీతో పాటు ప్రాక్టీస్ చేస్తా. నువ్వన్నా విను నా పాట. ఏమిట్రా? నేర్చుకున్నావమ్మా లాస్ట్ టైం చెప్పిన గీతం? చేసా మేడం, కానీ నాకు అదేం రావట్లేదు. నాకు ఈ రాళ్ళు రీలు హౌలా రాగాలు కాకుండా ఇంకా సినిమా పాటలు అట్లాంటివి నేర్పిస్తాను. రాలు రీలు కాదు, రిషభం అంటారు దాన్ని. మరి ఏం నేర్చుకుంటావు? మననే చిట్టి సాంగ్ వైరల్ అయింది కదా, ఆ సాంగ్. చిట్టిని నవ్వంటే లక్ష్మి పట్టాసే, పట్టుమని పేలిందా నా గుండె కలాసే, చిట్టి నా బుల్బుల్ చిట్టి చిట్టి. టెంపోలో లేదు అసలు. ఇది మళ్ళీ ఏంటి మేడం, మననే శృతి లయ అన్ని అన్నారు కదా, మళ్ళీ ఇప్పుడు టెంపో ఏంటి? అంటే ఈ పాట 4/4 లో ఉంది. అంటే 1 2 3 4 1 2 3 4 చిట్టిని నవ్వంటే లక్ష్మి పట్టాసే. అర్థమైందా? అర్థం కాలేదు. సరే, నీకు ఈ క్లాస్లో క్లియర్గా చెప్తానే. ఇప్పుడు 4/4 అనుకో, పైన ఉన్న 4 ఏమో నెంబర్ ఆఫ్ బీట్స్ అనమాట, కింద ఉన్న 4 ఏమో టైప్ ఆఫ్ బీట్ అనమాట. అంటే వినే ఉంటావు, హాఫ్ నోట్ లేకపోతే క్వార్టర్ నోట్. అంటే నీకు ఈజీగా అర్థమవుతుందని అలా చెప్తున్నా. అలా అంటుంట అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఎక్కువ పాప్ మ్యూజిక్ వినే ఉంటావు, 4/4 లో ఉంటుంది. 1 2 3 4 1 2 3 4 చక్ 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 అలా అనమాట. ఇప్పుడు 3/4 అనుకో, అంటే 3 క్వార్టర్ నోట్స్ అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 1 2 3 పా 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 డి 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 ట ట ట డి ట ట అలా అనమాట. ఇప్పుడు 2/2 అంటే 2 క్వార్టర్ నోట్స్ అనమాట. 1 2 1 2 రించి చక్ 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 డింగి టుంటక డింగి టుంటక 1 2 1 2 డింగి టుంటక. వీడియో వెళ్ళిపోయాడా? పోనీ ఫీజు ముందే తీసుకొని మంచి పని అయింది.